ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. Praise the Lord, and we are giving all our honor and glory to God alone. మరొక రోజు ఈ రీతిగా మనమందరం కలిసి ఈ ఆత్మీయ ఆహారం అనేటువంటి వాక్యము ద్వారా ప్రభుని స్తుతించడానికి మహాదేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. We are praising God and we are feeling blessed to talk to you all through our spiritual bread. ప్రతిరోజు ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. So we are believing that you are strengthening your faith each and every day by these words. వింటున్న మీరు బలపడటం మాత్రమే కాదు, బోధిస్తున్న మేము కూడా చాలా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. Not only you, the people who are also preaching here, we are also strengthening our strength each day. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని నేను భావిస్తూ ఉన్నాను. So we are feeling like this is the God's greatest opportunity to teach and also to learn. ఈ రోజు మన వాక్య సందేశం ఏమిటనగా, క్షమించటం ద్వారా ఎంతో బలాన్ని పొందుకుంటాం. So the topic for today is the freeness after forgiving. క్షమించడం ద్వారా గొప్ప విడుదల కలుగుద్ది మనకు. So when we forgive someone, we will set ourselves free. దీని యొక్క అర్థం ఏమిటనగా, క్షమాగుణము కలిగి మనం ఉండాలని వాక్యం చెప్తుంది. So the word of God is telling us that we need to have a heart of forgiving. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చదువుదాం. So let's open our Bibles. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వాక్యంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని రాయబడి ఉంది. Let's open our Bibles to the book of Ephesians chapter 4 and 32 verse. And be kind to one another, tender-hearted, forgiving one another, even as God in Christ has forgive you. క్షమించమని చెప్పటం వేరు, దాని ప్రకారంగా జీవించటం వేరు. So saying to forgive is different and learning to forgive someone is different. అందుకనే వాక్యం చెప్తుంది, ఒకరి ఎడల ఒకడు దయా హృదయము గలవారై ఉండుడి, ఒకరినొకరిని క్షమించుకొనుడి, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోరని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. So that is why God is talking to us through scriptures, is saying that be kind to one and another, and also forgive each and everyone just like how God has forgave you. దేవుడు నీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? క్షమించే గుణం మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. So the Lord is expecting us to have a heart of forgiving. క్షమాగుణం లేకపోతే దేవుని సన్నిధిలో మనం నిలబడలేమని వాక్యం చెప్తుంది. So God is also telling us we cannot stand in God's presence if you are not having a heart of forgiving. చెప్పటం ఈజీనే, దాన్ని అమలు చేయడం చాలా కష్టతరం అయిపోయింది నేటి క్రైస్తవ లోకంలో. To say forgive is easy, but to learn and to follow the forgiving heart is very hard. ఈ వాక్యాన్ని వివరిస్తున్న సందర్భంగా ఒక నిజమైన సంఘటన మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. So we wanted to tell a real life incident that has really happened. క్షమించే విషయం గురించి ఒక సంఘటన మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. About a person who has learned to forgive. జాన్ అనేటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒకతే కూతురు. ఆ కూతురు కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో బాగా తాగినటువంటి మత్తులో బైక్ నడుపుతూ వచ్చి ఆ కూతురికి గుద్దేసేసాడు. స్పాట్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత గుద్దినటువంటి వ్యక్తి, మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఆ మత్తులో నుంచి బయటపడి అనుకుంటున్నాడు, అయ్యో నా ద్వారా ఈ అమ్మాయి చనిపోయింది, నేను ఈ మద్యం మత్తులో ఉండటం ద్వారానే ఈ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఏమంటారు, వాళ్ళ తండ్రి చూస్తే ఏమంటాడు, వాళ్ళు వస్తే ఏమనుకుంటారు, భయముతో గుట్టుమిట్టు అనుకుంటూ బిక్కుమనుకుంటూ అతని ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాడు. So there was a person named John and he has a daughter. So that daughter is going to a college on fine day. So when she was walking on road, there was a auto driver or a person who was too much drunk and he has hit his daughter. So his daughter has died on spot. So when the drunk person has came to know that this daughter has passed away, he was in so much guilt. He was in so much guilt, thinking that why did I drink this much and why did I hit this girl and she's dead now, what should I do? కూతురు చనిపోయిన విషయం తండ్రికి తెలియగానే చాలా కోపంతో ఉక్రోషంతో ఉన్నాడు. అయ్యో ఒకగానొక కూతురు మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి చంపేశాడా, బైక్ గుద్దేశాడా, చనిపోయిందని ఎంతో బాధ, వేదన, కన్నీరు, దుఃఖంతో ఉన్నప్పుడు కానీ గుద్దినటువంటి వ్యక్తి మాత్రం, యాక్సిడెంట్ చూసినటువంటి వ్యక్తి మాత్రం బాధపడుతూ ఉన్నాడు. అయ్యో ఏమవుతుందో, ఆ పేరెంట్స్ మమ్మల్ని ఏమంటారు, నన్ను ఏం చేస్తారు అనేటువంటి వేదనలో బాధల్లో కృంగిపోతున్నటువంటి సమయంలో ఆ తండ్రి కూతురు చనిపోయినటువంటి విషయాన్ని బాధతో ఉన్నప్పటికీ, దుఃఖంతో ఉన్నప్పటికీ ఆ బండి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను నిన్ను క్షమించేశానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So when this daughter's father came to know about the death of his daughter, he was in very much sadness. His heart is filled with lots of sadness and he is so sad and he was crying. And the person who has hit that daughter, he's also dying with guilt. He's having so much guilt and he's thinking that if he go and visits their parents, they will definitely kill him because he drank so much and he hit
hitted their daughter and their daughter is no more. So this is the guilt that the person was carrying. But the father, when he came to know that this person has done, when he is not in conscious, this father has forgave that person. This father said, I am forgiving you. తండ్రిలో బాధ లేదని కాదండి, తండ్రిలో దుఃఖం ఉంది, వేదన ఉంది, బాధ ఉంది. ఒకనొక కూతురు అయ్యో ఈ లోకంలో లేదు, ఇక నాతో ఉండదు అనేటువంటి బాధ కలిసి వేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ గుర్తుకొచ్చింది, దేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇదిగో నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ఆదరణ కలిగి ఉండండి అని వాక్యం చెప్పినది. ఆ వాక్యాన్ని గుర్తు చేసుకునే ఇదిగో తన కూతుర్ని చంపినటువంటి యాక్సిడెంట్ ద్వారా చంపినటువంటి ఆ వ్యక్తిని కూడా చూసి ఆ వ్యక్తితో అన్నమాట, నేను నిన్ను క్షమించేసాను అనగానే ఆ వ్యక్తిలో ఉన్న బాధంతా భారమంతా ఒక్కసారిగా దిగిపోయి అతడు ఎంతో ఆ యొక్క బాధ నుండి విముక్తి పొందినట్టుగా మనం చూడగలం. So it is not like the father is not feeling sad of the death of his daughter, or the father is not having any love on the daughter, that is why he is forgiving. It is not like that. The father knows God's love, and moreover the father knows the God's scriptures. The God's scripture is telling us to forgive one and another, just like how the father has forgave us. So this father has also learned then, and he forgave that person. So when he forgave that person, the person was set free from the guilt that he's having. He's having a guilt for killing an innocent daughter. So but when this father has forgave him, that guilt was gone and he was free out of that guilt. ఎప్పుడైతే ఆ తండ్రి వచ్చి ఆ వ్యక్తితో అన్నాడో అతనిలో ఉన్న బాధ అంతా తొలగిపోయింది, ఆ కన్నీటంతా దుఃఖమంతా నాట్యంగా మార్చబడింది. అయ్యో ఇంత ప్రేమ, ఇంత క్షమాగుణమని, అది యేసయ్య నేర్పిన ప్రేమని ఆ తండ్రి ఎప్పుడైతే చెప్పగలిగాడో అతనికి ఎంత సంతోషమో ఎంత ఆనందమో ప్రియ దేవుని పిల్లలరా. అందుకని వాక్యం చెప్తుంది, మీరు ఒకరినొకరు క్షమాగుణము కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు అనేకులు క్షమించనని వాక్యము చెప్పినట్టుగా మనం బ్రతకగలిగితే నిజంగా దేవునికి ఎంతో మహిమ కదా. ఒకవేళ అలాంటి స్థితి కనుక ఇంకా నీ జీవితంలో మీ జీవితాల్లో కనుక లేకపోతే ఈ క్షణమందే నేను ప్రార్థన చేయబోతున్నాను, ఆ మనసు మీకు దయచేయాలని, అలాంటి తత్వం మీకు రావాలని, క్షమాగుణం మీకు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. So this person who is in guilt, he was astonished and he is very shocked to see the behavior of the daughter's father. He was thinking, how could he forgive me when his own daughter was dead? So he was very shocked, and later he came to know that he is having a God's love which has changed him, and because of the God's love in him, he is able to forgive me. He learned that if we forgive someone, we will be set free from all the guilt, or God has forgiven us and we should also learn to forgive them. So when this person has came to know about this forgiveness, he also came to know about the love of our Lord Jesus Christ. So dear church or dear friend, if you don't have a heart of forgiving anyone, if you are having that guilt in your heart, or if you are having that all the revenge in your heart and you are not able to forgive that person, just know that today's daily spiritual bread is talking to you. It is telling you that you need to learn to have a habit of forgiving, for our God has taught us to have a habit of forgiving, and we need to learn to forgive each and everyone. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మహనీయుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభు నాయన, క్షమించటం వలన ఎంతో గొప్ప విడుదల కలుగుద్దని నీ వాక్యము ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఇదిగో తండ్రి నాయన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 32వ వాక్యంలో మీరు చెప్పినట్టుగా తండ్రి, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ప్రేమించటం, క్షమించటం నేర్చుకోరని, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకున్నారని చెప్పిన ఆ మాటను బట్టి నీకే స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, వింటున్న ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారు ఇంకా ఎవరైనా క్షమాగుణం లేకపోతే నీ సేవకునిగా ఈ సందర్భంగా ప్రార్థన చేయబోతుండగా వారికి క్షమించగలిగిన మనస్సుని, క్షమించగలిగినటువంటి హృదయాన్ని యేసు నామములో బిడ్డలందరూ మీరు అనుగ్రహించుదురుగాకని ప్రార్థిస్తూ, ఒకరొకరు సమాధానం కలిగి ఉందురుగాకని ప్రార్థిస్తున్నాయన. నీ కృపలో వర్ధిల్లేటువంటి భాగ్యం ఇచ్చి నీ కృపకు పాత్రులుగా నిలబెట్టి సహాయమును చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Dear Jesus, Lord, thank you, Lord, for giving us another beautiful day. Lord, thank you for pouring your mercy and grace on us. Lord, please bless each and every person who has joined us in this daily spiritual blood. Lord, thank you for talking with us through your scriptures. Lord, thank you for telling us to have a hand of helping and also to have a heart of forgiving. Lord, we might be having the guilt in our heart. We might not have a heart of forgiving the persons who hurt us, or to forgive the person who has given so much sadness in our heart. Lord, your word is telling us that
we need to forgive others just like how you has forgiven us, Lord. Please help us to have a heart of real forgiveness. Lord, please help us to follow the scriptures that you are telling. Help us to follow your word, Lord. Lord, please be with us and guide us, Lord. If we are not having that heart till now, Lord, please put a new heart in us where we learn to forgive the ones who has hurted us, or the one who is in guilt. Lord, please be with us and help us. Lord, bless each and every person and be with them and guide them and protect them throughout their day. In Jesus' name I pray. Amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. May the Lord bless you and your family abundantly. ఆమేన్. Amen.